అందరికీ నమస్కారం. నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి హృదయపూర్వక విన్నపం. ఏబిపిఎస్సి వెబ్సైట్ సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారా, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూసినటువంటి నిరుద్యోగులు నేను ఒకప్పుడు. ఇప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాను. బట్ నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, ఉద్యోగాలు రాస్తున్నారో, ఆ తర్వాత ఆ ఉద్యోగాలకు సంబంధించి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి కేసులు, ఆ తర్వాత కేసులు పరిష్కారం అయ్యాక వచ్చే రిజల్ట్, ఆ రిజల్ట్ వచ్చాక మరలా తేడా ఉందని కొంతమంది, నార్మల్ ఉందని కొంతమంది, లైక్ ఫైనల్లీ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, ఓ రకంగా అదొక యజ్ఞం గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే. అటువంటి యజ్ఞంలో హవిస్సులు ఏంటంటే ఈ పెళ్ళిళ్ళ యొక్క ఎఫర్ట్స్. ఋత్వికులు ఎవరురా అన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ పిల్లలు, పాలకులు, ఏపీఎస్ బోర్డు మెంబర్లు. మరి యజ్ఞఫలం ఏంటన్నప్పుడు ఉద్యోగాలే. దీనికోసం డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ సంబంధించేసి డిసెంబర్ 2023లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 30, 2023లో 290 పోస్టులు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు. సార్ 2024 ఏదో నడిపేశారు, తెలిసిందే కదా. హడావుడి ఇచ్చే నోటిఫికేషన్ వైసీపీ హయాంలో అన్ని చివరిలో. 2025 జూన్లో వచ్చేసి ఎగ్జామ్ పెట్టారు, జూలైలో ఎగ్జామ్ పెట్టారు, రాశారు. నాకున్న సమాచారం మేరకు 15,500 మంది రాశారు. రిజల్ట్ ఇవ్వాలి. కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఏపీఎస్సి వాళ్ళకి సంబంధించేసి వాళ్ళ దగ్గర దాకా ఏదో వచ్చింది. ఏపీఎస్సికి ఈ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఇష్యూ, డౌట్ ఉంది. అది డిస్కస్ చేయాలి. ఈ ఫైల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవంబర్లో వెళ్ళారు. ఎగ్జామ్ పెట్టింది జూలైలో, కరెక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఈ రిజల్ట్ ఇవ్వాలి. ఇది చిన్న డౌటు. ఈ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ తర్వాత ఏపీఎస్సి బోర్డు మెంబర్ మధ్య డిస్కషన్ నడుస్తుంది. దీని మీద ఎటువంటి కేసు లేదు. జగన్ పుణ్యమో చంద్రబాబు పుణ్యమో వీ డోంట్ నో. బట్ కేసుల మీద కేసులు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం అన్నప్పుడు, ఒక నోటిఫికేషన్ అన్నప్పుడు, రిక్రూట్మెంట్ అన్నప్పుడు ఎవరో కేసులు వేస్తున్నారు. అదృష్టం కొద్దీ ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టుల మీద ఎటువంటి కేసు లేదు. అటువంటి అప్పుడు దీనికి సంబంధించి ఇంటర్నల్గా ఈ కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ వాళ్ళు, ఏపీఎస్ వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ చేసుకొని రిజల్ట్ ఇవ్వాలి కదా. రిజల్ట్ ఇవ్వట్లా. సో లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ గారు, మీకు రిక్వెస్ట్ చేస్తాను సార్, ఒకప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఉండే బాధ నాకు తెలుసు కాబట్టి ఈరోజు రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా నాతో డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఎదురు చూస్తున్నారు సార్. అన్నీ కూడా సవ్యంగానే ఉన్నా, ఒక కేసు లేకపోయినా ఎందుకు మీరు రిజల్ట్ ఇవ్వట్లేదు? మొన్న మీరు గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చారు, అర్ధరాత్రి ప్రకటించారు రిజల్ట్. ఎందుకు? ఆ నెక్స్ట్ డే రోజు డే టైం డివిజన్ బెంచ్ మీద ఆ కేసు ఉంది. బట్ సింగిల్ బెంచ్లో మొన్న డిసెంబర్లోనే వస్తే వాళ్ళు తీసి కొట్టేశారు. బట్ మీరు అప్పుడు రిజల్ట్ ఇవ్వాలా? డివిజన్ బెంచ్ ముందుకు వస్తుంటే అప్పుడు మీరు రిజల్ట్ ఇచ్చారు. కేసులు ఉన్నవే క్లియర్ చేసి, కేసులు ఉన్నవే డివిజన్ బెంచ్కి వెళ్ళినప్పుడు ముందు మనం క్లియర్ రిజల్ట్ ఇద్దామని మీరు ఇచ్చేస్తూ ఉన్నటువంటి ఈ మూమెంట్లో అసలు కేసులే లేనటువంటి ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు మీరు ఎందుకు వదలట్లేదు సార్? ప్లీజ్ సార్, వందల మంది ఎదురు చూస్తున్నారు, వేల మంది రిజల్ట్ ఏమిటిదని చెప్పేసి ఆసక్తిగా ఉన్నారు సార్. ప్లీజ్ లోకేష్ సిన్సియర్ రిక్వెస్ట్ అండి. మానవ వనరుల శాఖ మంత్రి ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ప్లీజ్ అన్న త్వరగా రిజల్ట్ ఇవ్వండి. వందల మంది ఎదురు చూస్తున్నారు. ఏ కేసు లేదు. ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అనొచ్చు, లేదా చిన్న క్లారిటీ అనొచ్చు. కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అండ్ ఏపీఎస్ వాళ్ళ మధ్య ఉంది. అది ఇప్పటికి ఎప్పుడు క్లియర్ అయ్యి ఉండింది. మరి ఎందుకు రిజల్ట్ అయిపోయినా అర్థం కావట్లేదు. ప్లీజ్ త్వరగా రిజల్ట్ అయితే ఇవ్వండి.